మొదటి సమూయేలు 21 అధ్యాయం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకాజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియూ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి? రాజాజ్ఞను బట్టి అది పవిత్రంగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపర్లకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు, దానికి సమమైనదొకటియూ లేదు, నాకిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారునిచ్చుచూ నుండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వారికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీనినెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనెను.